హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాణి మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు పొద్దు నేను ఒక ఫోన్ కాల్ మాట్లాడాను అనమాట. సో ఆ టాపిక్ నా ఫ్రెండ్ తోటి మాట్లాడాను. అది అయిపోయాక ఈ విషయం గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకనే మీకు కూడా షేర్ చేస్తున్నాను. నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? సో ఇంతకీ మా ఫ్రెండు ఏమని నాకు కాల్ చేసిందంటే, సో తన పేరు ఊరు డీటెయిల్స్ చెప్పడం పద్ధతి కాదు. సో కాబట్టి ఏంటి అంటే, తనకి B12 డెఫిషియన్ ఉంది అని చెప్పారట. సో నాకు కాల్ చేసింది. ఒకప్పుడు 1 ఇయర్ బ్యాక్ నాకు కూడా B12 డెఫిషియన్తో చాలా ఇబ్బంది పడ్డాను. అవన్నీ తనకి తెలుసు అనమాట. సో జుట్టు ఊడిపోవటము, కళ్ళు తిరగటము, కాళ్ళు చేతులు బాగా మంటొస్తాయి. అసలు ఈ చేతులు కాళ్ళు ఎలా వస్తాయంటే, 104 ఫీవర్ ఉంటే ఎలా వస్తుందో జ్వరము, 104 ఫీవర్ ఉంటే మనకి ఒళ్ళు ఎలా కాలిపోతూ ఉంటుందో అలా కాలిపోతూ ఉండటం. తర్వాత ఇక్కడ పొక్కటము, ఎప్పుడు నాకు అసలు పుట్టిన కాడి నుంచి లేవు, కానీ ఒక B12 ఉన్న ఒక 2-3 ఇయర్స్ నేను అది ఫేస్ చేశాను. తర్వాత గొంతు లోపల కూడా ఎప్పుడు ఏదైనా తింటున్నా మంటగా అనిపించటము, పొక్కినట్లు ఉండటము, తిమ్మిర్లు రావటము, సడన్గా కళ్ళు తిరుగుతూ ఉండటము అనిపిస్తూ ఉండటము, వైట్ హెయిర్ రావటము, జుట్టు ఊడిపోవటము, ఇలా ఒకటి కాదు రెండు కాదు, నాకు చాలా సమస్యలు నేనైతే ఈ B12 డెఫిషియన్ తోటి నేను ఫేస్ చేశాను. ఒక రోజుకి ఇలా పడి అది B12 డెఫిషియన్ అని నాకు చూపించుకున్నాను, కానీ స్టార్టింగ్లో ఎవరు కనిపెట్టలేకపోయారు. లాస్ట్కి స్కిన్ హెయిర్ బాగా ఊడిపోయిందని చెప్పి స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు ఆ డాక్టర్ గారు కనిపెట్టారనమాట, B12 డెఫిషియన్ ఉందమ్మా నీకు అని చెప్పేసి. సో అప్పుడు నాకు, సో మేము వెజిటేరియన్ కాబట్టి ఇక దానికి వేరే సొల్యూషన్ లేక నేను అప్పుడు వారానికి ఒకటి చొప్పున నాకు ఇంజెక్షన్ వేశారు. అట్లా 4 వీక్స్కి నాకు తర్వాత మళ్ళీ చెక్ చేస్తే B12 కంప్లీట్ అయిపోయింది. సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అదే వీక్లో ఫస్ట్ కాళ్ళు చేతులు మంటలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోయాయి. సో జుట్టు ఊడిపోవటం అనేది ఇగో ఇప్పుడిప్పుడే మెల్లిగా వస్తున్నాయి, కొంచెం వచ్చాయి. 1 ఇయర్ దగ్గర అవుతుంది, చాలా పెరిగాయి అనుకోండి. ఇక తర్వాత పోతే ఇంకా దాని తర్వాత వచ్చే కళ్ళు తిరగటం ఇవన్నీ కూడా ఆ 1 or 2 monthsలో తగ్గిపోయాయి అన్నమాట. సో ఇది జరిగి 1 ఇయర్ పైనే అవుతుంది. సో 1-2 ఇయర్స్ దగ్గర. కానీ సో నా ఫ్రెండ్కి ఇంకొక అమ్మాయికి, ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మాయికి కాకుండా ఇంకొక అమ్మాయి అనమాట, ఆమె నాకంటే ముందు సేమ్ B12 డెఫిషియన్ తోటి ట్రీట్మెంట్ తీసుకుందంట. అప్పుడు నా ప్రాబ్లం ఇదని నేను తనతో షేర్ చేస్తే నేను అది B12 డెఫిషియన్ అని తను కూడా కనిపెట్టి చెక్ చేయించుకుంటే తనకు అదే ప్రాబ్లం ఉంది. సో సేమ్ తను కూడా నాలాగా ఇంజక్షన్లు అవి తీసుకుందట. బట్ కానీ తను 1 ఇయర్కే ఆ ఇంజక్షన్లు పనిచేసాయి. 1 ఇయర్ తర్వాత మళ్ళీ తనకి నెక్స్ట్ ఇయర్ 2వ సంవత్సరానికి మళ్ళీ ఏదో ప్రకారంగా వచ్చాయని చెప్పింది. సో నేను అనుకున్నాను, సో ఆ ప్రాబ్లం అయితే నాకు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఇంజక్షన్లు 1 ఇయర్ మాత్రమే పనిచేస్తాయి. 1 ఇయర్ తర్వాత మళ్ళీ యథావిధిగా మనకి B12 డెఫిషియన్ రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, కానీ వెజిటేరియన్ అయితే 90% వస్తుంది అనమాట. అప్పుడు నేను ఇక ఆలోచించాను, ఎలాగా మరి లైఫ్ లాంగ్ ఇలాగా 1 ఇయర్ ఇంజక్షన్ వేయించుకుందామా అని. అప్పుడు నాకు మా పూర్వీకులు, అంటే మా తెలిసిన పెద్దవాళ్ళు ఉంటారు కదా, సారీ పూర్వీకులు అన్నాను, మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, తాత ముత్తాతలు అని. సో వాళ్ళందరినీ చాలామంది నేను కనుక్కొని ఎంక్వైరీ చేయంగా సో వారు నాకు ఈ సలహా ఇచ్చారనమాట. ఇది మ్యాంగో సీడ్ అండి. దీంట్లో మనకి B12 డెఫిషియన్ ఇక్కడ రాశారు చూడండి, మనకి అన్ని B12కి సంబంధించిన డెఫిషియన్స్ ఇది ఇక్కడ రాసి ఉంది చూడండి, పుష్కలంగా ఉంటుంది. మ్యాంగో సీడ్స్ ద్వారా ఈ పౌడర్ మనకి తయారవుతుంది అనమాట. సో నేను అప్పటి నుండి ఈ పౌడర్ తెచ్చుకున్నాను. చాలా పెద్దది, ఇది 2వది. అప్పుడు చిన్న బాటిల్ తెచ్చుకొని ఫస్ట్ ట్రై చేశాను, అంటే తినగలుగుతామా లేదా అనుకొని. తర్వాత తిన్నాము. ఇప్పుడు పెద్దది తెచ్చుకున్నాను అనమాట. ఇది ఇక్కడ ఉంది చూడండి, B12 డెఫిషియన్ అని, ఇదిగోండి కనిపించిందా? సో ఫ్రెండ్స్, దీన్ని ఎలా వాడాలి అంటే చాలా రకాలుగా వాడచ్చు. మనం డైలీ వేసుకునే కూరలు, పప్పు, చారు, వేపుళ్ళు ఏవైతే రసం చేసుకుంటామో కొంచెం పసుపు ఎంత వేస్తాము, ఉప్పు, కారం, పసుపు ఎంత మోతాదులో వేస్తామో, సో ఈ స్పూన్ ఉంది కదా, దీంతో కొంచెం తగ్గించినా వేసుకోవచ్చు అనమాట, కొంచెం తగ్గించి వేసుకోవచ్చు.
సెకండ్ వచ్చేసి అలా కూడా కాదు, బాగా ఎక్కువ ఉండిపోయింది. ఇంజక్షన్ ఇంజక్షన్ వేయించుకునే సిచ్యువేషన్కి వెళ్ళిపోయాం, కళ్ళు తిరుగుతున్నాయి బాగా అనుకున్నప్పుడు ఇందులో నుంచి ఇదే స్పూన్ తోటి కొంచెం తీసుకొని వేడి వేడి నీళ్ళలో కొంచెం మరిగించుకొని చల్లార్చి అలా పరగడుపునే పొద్దునే కొద్ది రోజుల పాటు, ఎక్కువ రోజులు కూడా కాదు, కొద్ది రోజులు అలా తాగితే మనకి ఇంజక్షన్లు ఇచ్చేంత పవర్ ఇది ఇస్తుంది. తర్వాత పిల్లలు ఎవరన్నా మనకి మేము తినము అని అనిపిస్తే కొంచెం పుచ్చిపోయిన పళ్ళు కానీ, లేకపోతే పళ్ళ ఇబ్బందులు కానీ, చీమ్ కారటం ఇలాంటివి ఏమన్నా కానీ కొంచెం పళ్ళకి పేస్ట్ లాగా కూడా కొద్ది రోజులు వాడితే ఖచ్చితంగా, నాకు కూడా ఉన్నాయండి పంటి ప్రాబ్లం ఉండింది. వాళ్ళు చెప్పినట్టు నేను ఇది పంటికి సంబంధించి డైలీ ఒక 1 మంత్ వాడాను అంతే. నాకున్న ప్రాబ్లం సెట్ అయిపోయింది ఎప్పటి నుంచో. లేకపోతే చలికాలం వచ్చిందంటే చాలా నొప్పి వచ్చి వేధించేది. ఈ చలికాలం మాత్రం నాకు ఇబ్బందే రాలేదు. సో అలా కూడా వాడచ్చు, కూరల్లో వేసుకోవచ్చు, చారు పప్పు ఎన్ని రకాల వంటలు చేస్తామో అన్ని రకాలు కొంచెం 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 డైలీ వాడుతూ ఉంటే మనకి B12 డెఫిషియన్ ఇక జన్మలో రాదు. మరి ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే, ఇది నేను మీకు ఫోటో పెడతాను, లేదా ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకునేవారు తీసుకోండి. విజయవాడ వీళ్ళు నెంబర్ ఇచ్చారు. ఓకేనా? లేదు అంటే నేను ఈ వీడియో వెనకాల స్క్రీన్ షాట్ తీసి అటాచ్ చేస్తాను. సో ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చి మీరు కూడా చాలామంది B12 డెఫిషియన్ తోటి ఏం చేయాలా అని అనుకున్న వారికి, మెయిన్ వెజిటేరియన్ అంటే కంపల్సరీ B12 అంటే ఫిష్ ద్వారా మాంసాహారాల్లో ఉంటుంది, మేము తినాం కాబట్టి కంపల్సరీ వెజిటేరియన్కి అయితే ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. సో కాబట్టి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది అనుకున్న వారందరికీ, B12 డెఫిషియన్ ఉన్న వారందరికీ ఇది షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కావాలి, మాకు అర్థం కాలేదు అనుకునేవారు కామెంట్ చేయండి, నేను షేర్ చేయగలుగుతాను ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా. ఇది ఎక్కడ అనేది నేనైతే కడతాలో తీసుకున్నానండి, హైదరాబాద్ కడతాలో తీసుకున్నాను, కానీ ఇది విజయవాడలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఉందన్నమాట. సో కాబట్టి నేను మీకు పెడతాను. ఓకేనా? బాయ్.